నువ్వు మాట్లాడగానే నీ భర్తలో మార్పు కనబడుతుంది, నువ్వు మాట్లాడగానే నీ పిల్లల్లో మార్పు కనబడుతుంది, నువ్వు మాట్లాడగానే నీ బంధువుల్లో మార్పు కనబడుతుంది. అది కనబడాలి అని అంటే నీ నోట ఏముండాలి? నీ మాట కాదు, ఎవరి మాట ఉండాలి? దేవుని మాట ఉండాలి. అందుకే దేవుడు, మోషే నేను నోటి మాంద్యము గలవాడిని నువ్వు అనొద్దు, నీ నోటికి నేనేమై ఉన్నాను? తోడై ఉన్నాను. మాట్లాడేది నీవు కాదు, నువ్వేం మాట్లాడాలో, నువ్వు ఎలా మాట్లాడాలో, నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్ళి ఏం చెప్పాలో నేను చేస్తాను క్రియ అన్నాడు ఆయన. హల్లెలూయా. మరి దేవుడు మోషేకి తోడై ఉన్నాడు, మోషేకి తోడై ఉన్నాడు. మనం ఇందాక చదివిన మాటల్లో కూడా మీరు చదవద్దు, కానీ యెహోషువతో అంటాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకును. అంటే ఎవరికి తోడై ఉన్నాడట? దేవుడు మోషేకి తోడై ఉన్నాడు. మోషేకి తోడై ఉండి దేవుడు ఏం మాట్లాడాలో బోధించాడు. నేను అదే చెప్తున్నాను, నువ్వు మాట్లాడితే క్రియ జరగదు. దేవుడు ఆలోచనతో దేవుడు నీకు ఏం చెప్పాడో అది నువ్వు మాట్లాడితేనే క్రియ. ఒక ఇద్దరు మనుషులు కలవాలన్నా ఎవరి మాట అయి ఉండాలి? అది దేవుని మాట నీ నోటి నుండి వచ్చినదై ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.